మహిమ కలిగిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. షాలేము జీవవాకు ప్రియులకు దేవుని యొక్క మాటలు యెషయా గ్రంథం 33వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే, ప్రియులారా, యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలములో నుండి నివసించు న్యాయముతోనూ నీతితోనూ సీయోనును నింపెనని మాట్లాడుతూ 6వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే కొన్ని మాటలు, నీ కాలములు నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము అని మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యెషయా గ్రంథంలో శ్రేష్టమైనటువంటి మాటలు జ్ఞాపం చేసుకోవచ్చు. నీతితోనూ సీయోనును నింపెదనని అక్కడ మాట్లాడుకుంటూ వస్తూ, యెహోవా భయము వారికి ఐశ్వర్యము అంటాడు. నిజమే, దేవుడంటే ఒక భయం లేకపోతే ఆశీర్వాదం రాదు, ఐశ్వర్యం రాదు. ఐశ్వర్యం కావాలంటే దేవుని ఎడల మనం కలిగి ఉండే భయమే మంచి ధనమునిస్తుందని ఇక్కడ గ్రంథంలో మనం గ్రహించవచ్చు ప్రియులారా. కనుక దేవునిలో ఎదుగుతున్నాము అన్నట్లుగా కాకుండా, దేవుడంటే ఒక భయము కలిగి, ఆ భయము ఒక మంచి సువాసనగా ఉండాలని లేఖన గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. దేవుడంటే భయం అయితే ఎప్పుడైతే ఉంటుందో భక్తి అనేది దానంతటికి తానే మనలో ఒక నూతనంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను. ఆ భయం మనం సంపాదించుకోవాలి. దేవుడంటే భయము, ఆయన యొక్క పని అంటే భయము, ఆయన వాక్యం అంటే భయము, ఆయన సన్నిధానంలో ఎదగటం అంటే భయము, ఆయన సన్నిధానానికి వచ్చే విషయంలో ఒక భయము మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. అది ఐశ్వర్యం అంటాడు. ఈరోజు డబ్బు కావాలి, ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, సంపద కావాలి అనే వారికి ఒక మంచి ఆలోచన వాక్యం అని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. భయం ఉంటే చాలు, మనకు కావలసిన ధనము మన దగ్గర ఉంటుందని లేఖనం తెలియపరుస్తూ ఉంది. అటు భయం కలిగి దేవునిలో నడవటానికి ప్రయత్నం చేద్దాము. అటు ధనమును మనం సంపాదించుకుందాము. పిల్లరా, ఉన్నతమైనటువంటి ఆయన రాజ్యమును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి మన విడికిడిలో భద్రం చేయనుగాక. ఆమేన్.